महागणपतये नमः। ओम सरस्वत्यै नमः। ओम हयग्रीवाय नमः। ओम महामृत्युंजयाय नमः। हरि ओम। वंदे कृष्णं जगद्गुरुं वंदे कृष्णं जगद्गुरुं। ప్రియమైన ఆత్మబంధువులారా, మీ అందరికీ ఈ భగవద్గీత అనేటువంటి జ్ఞాన యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం. ఈ భగవద్గీతను మనం తెలుసుకునే ముందుగా ఎవరు విన్నారు ఈ భగవద్గీతను తెలుసుకోవచ్చు. 4 మనుషులు విన్నారండి. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పగా అర్జునుడు, అదే సమయంలో దివ్య దృష్టి వలన సంజయుడు, తర్వాత సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు, ఇక 4వ వ్యక్తి మీరు ఊహిస్తారో లేదో నాకు తెలియదు, కృష్ణార్జున రథంపై జెండాపై ఉన్నటువంటి హనుమంతుల వారు. ఈ 4 మొట్టమొదట విన్నారండి. రైట్. నెక్స్ట్ మరింత ముందుకు వెళ్లే ముందు మనం మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. 18 అక్షోణీల సైన్యం పాండవుల, కౌరవుల ప్లస్ వారి మిత్రరాజుల సైన్యం అంతా కూడా కురుక్షేత్రంలో స్థితివంతులై ఉన్నారు యుద్ధం చేయడానికి. పాండవ కౌరవుల మధ్య కురుక్షేత్రంలో యుద్ధం జరగబోతుందని తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వస్తాడండి. ధృతరాష్ట్రుడికి వచ్చి, ధృతరాష్ట్ర యుద్ధం చూడాలని ఉందా అని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు బై బర్త్ గుడ్డివాడు. తన పుత్రులను కూడా తను ఎప్పుడూ చూడలేదు, అలాగే తన సోదరుల పుత్రులను పాండవులు కూడా ఎప్పుడూ చూడలేదు. అది బయటికి చెప్పలేక, కృష్ణ నా కొడుకులు ఒకరినొకరు కొట్టుకు చనిపోతుంటే నేను చూడలేను, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాల్ని తెలుసుకోవాలని అనుకుంటున్నానని చెప్తారు. అప్పుడు వ్యాసుల వారు ఈ విషయాన్ని సంజయుల వారికి అప్పచెప్తారు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆంతరంగికుడు, సారథి, జ్ఞాని. ఆయన కొన్ని వరాలు వ్యాసుల వారు ప్రసాదిస్తారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎవరికి కనపడ్డు, యుద్ధోపంలో మొత్తం సంచరించగలడు, ఏ అస్త్ర శస్త్రంలో కూడా అతన్ని ఏమీ చేయలేరు, ఎవరికి కనపడ్డు. సో తను ఎప్పుడైనా వెళ్ళి అన్నీ చూసి రావచ్చు. ఇటువంటి యొక్క కొన్ని శక్తులు ఆయనకు వ్యాసుల వారు ఇవ్వడం జరుగుతుంది. పర్పస్ చూసి ధృతరాష్ట్రుడికి చెప్పాలి. రైట్. ఇక మనం విషయంలోకి వెళ్తే కురుక్షేత్ర సంగ్రామం స్టార్ట్ అవుతుంది. భగవద్గీత కూడా శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అప్పటికి 10 రోజులు యుద్ధం అయిందండి. సంజయుల వారు వెళ్ళి యుద్ధం అంతా చూస్తుంటాడు తనకు ఇవ్వబడిన దివ్యశక్తులతో. 10వ రోజుని భీష్ముల వారు అంపశయ్యం మీద పడిపోతారు. ఈ విషయం చెప్పడానికి ధృతరాష్ట్రుడి దగ్గరికి సంజయుడు వచ్చి విషయం చెప్తాడు. భీష్ముల వారు ఎప్పుడైతే అంపశయ్యం మీద పడిపోయారని చెప్తాడో ధృతరాష్ట్రుడు మూర్ఛపోతాడండి. తర్వాత తేరుకుని సంజయుడిని అడుగుతారండి. అదే భగవద్గీతలో అవుట్ ఆఫ్ ది 700 మొట్టమొదటి శ్లోకం. ఏమని అడిగాడు ఏంటండి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇదండి అడిగాడు ఆయన. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మామకాహ నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు, ఇదండి ఆయన అడిగింది. ఇంకా ఆయన ఎంతో పెద్దవాడు, అందరికీ తండ్రి సమానుడు, వాళ్ళు కూడా పుత్ర సమానులు పాండవులు కూడా. అయినప్పటికీ దుర్బుద్ధితోటి నా వాళ్ళు అని అనడం జరిగింది. అలాగే ఆయన నోటి నుంచి యాదృచ్ఛంగానే కొన్ని సత్యాలు కూడా వచ్చాయండి. ఏమన్నాడు ఆయన? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏమన్నాడు? ఫస్ట్నే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారని. సో ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతుంటే ధర్మం గెలుస్తుందా, అధర్మం గెలుస్తుందా? చెప్పండి. సో రహస్యం అంతా మొదటి పద్యంలోనే మనకి ఆన్సర్ వచ్చేసింది. గెలవబోయేవారు ఎవరు? కౌంటింగ్ డేస్ ఇవన్నీ ఆ రోజుల్లో ఏమి లేవండి. అప్పుడే మొదటి శ్లోకంతో తెలిసిపోయిందండి ఎవరు నెగ్గుతున్నారు. రైట్. అలాగే ధర్మం అనేటువంటిది
ఆచరణమైనది. ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ధర్మాన్ని తప్పిన వారు శిక్షార్హులే. అంటే ధర్మో రక్షతి రక్షిత అన్నారు ఆర్యోక్తి. సో ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో ఆ ధర్మం వారిని రక్షిస్తుంది అని అంటారండి. అలాగే శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్తాడు గీతలోని ఒక చోట, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలోనూ నేను పుడతాను. ఇది ధర్మానికి ఉన్న విశిష్టత. ప్రతి వ్యక్తి ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటే ధర్మం తప్పక మనిషిని రక్షిస్తుంది. కమింగ్ టు ద పాయింట్. సో ఈ ధర్మ అనే పదంతో స్టార్ట్ అయిన ఈ మొదటి పద్యము 700వ పద్యంలో మమాతోటి ఎండ్ అవుతుందండి. ధర్మము దిస్ ఇస్ వాట్ ద ఇంపార్టెంట్ ద ధర్మము. అది సంజయుల వారు మొత్తం 699 శ్లోకాలు మొత్తం అయిపోయిన తర్వాత తన అభిప్రాయాన్ని ధృతరాష్ట్ర వారికి చెప్తాడు. ఏమని చెప్తాడండి? యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్వశ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. దాని అర్థం ఏంటండి? ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధరుడైన అర్జునుడు ఉంటాడో విజయం అక్కడే. సక్సెస్ విల్ బి దేర్. దీని నిస్సందేహంగా దీని గురించి ఆలోచించిన పని లేదు. విజయం అక్కడే ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరి తరపున ఉన్నారండి? పాండవుల తరపున ఉన్నాడండి. ఎవరితో ఉన్నాడు? ఎవరు రథసారథి ఉన్నాడండి? అర్జునుడు రథసారథి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యుద్ధం చేయను అన్నాడు. యుద్ధం చేయను కాబట్టి ఏదో పని చేయాలి కాబట్టి అర్జునుడికి నేను రథసారథిగా ఉంటానన్నాడు. ధర్మాన్ని రక్షించడానికి ఆయన అర్జునుడి రథసారథిగా కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నాడనమాట అండి. సో మొదటి శ్లోకము ఆఖరి శ్లోకము అత్యద్భుతమైన శ్లోకాలు అనమాట. అక్కడ విజయరహస్యం చెప్పింది. ఇక ఎక్కడ ఎలా ఉంటే ఈ కృష్ణుడు నరనారాయణులు అంటామని శ్రీకృష్ణుని అర్జునుని కలిపి వీరు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది అని భగవద్గీతలో అన్ని శ్లోకాలు చదువుకోలేకపోయినా ఈ లాస్ట్ శ్లోకం ఉంది చూసారా, దాన్ని చదువుకున్నా మీకు అత్యంత ఫలం లభిస్తుందని మహాపండితులు చెప్తూ ఉంటారండి. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు, భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు. ఈ కురుక్షేత్ర సంగ్రామం, ఈ మహాయుద్ధం 18 రోజులే జరిగిందండి. అంటే 1+8 9. ఈ 9 అంకెతోటి ఈ మహాభారతం అంతా కూడా చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. మొత్తం పాల్గొన్న సైనికులు 18 అక్షౌహిణీల సైన్యం, 18 అక్షౌహిణీలు, 7 అక్షౌహిణీలు పాండవుల తరపున, 11 అక్షౌహిణీలు కౌరవుల తరపున అక్కడ స్థితిలో ఉన్నారని యుద్ధం చేయడానికి 18. రైట్. నెక్స్ట్ ఒక అక్షౌహిణి అంటే మీకు చిన్న లెక్క చెప్తా, అవి కూడా అంకెలన్నీ కలిపితే మీకు 18 వస్తుంది. ఏనుగులు 21,870, రథాలు 21,870, గుర్రాలు 65,610, ఇక సైనికులు 1,09,350. ప్రతిదీ కూడా మీరు టోటల్ చేస్తే 18 వస్తుంది, అల్టిమేట్గా 9 వస్తుంది. ఇక్కడికి ఇది తీసుకుంటే ఈ మొత్తం 18 అధ్యాయాలని కనుక మనం చూసినట్లయితే భగవద్గీతలో 1 నుంచి 6 అధ్యాయాల వరకు కర్మయోగాన్ని, 7 నుంచి 12 వరకు భక్తి యోగాన్ని, 13 నుంచి 18 వరకు జ్ఞానయోగాన్ని తెలియజేస్తాయి. సంక్షిప్తంగా మనం ఇవి తెలుసుకుని ఇక మనం ప్రతి ఆదివారం రకరకాల విషయాలు మీకు చెప్తా. భగవద్గీత చదవాలంటే చాలా ఓపిక కావాలి, చాలా డీప్గా మనం స్టడీ చేయాలి. నేను చాలా భగవద్గీతలు చదివాను. గత 30 ఏళ్లలో రకరకాల భగవద్గీతలు చదివాను. కొన్ని వీటి ప్రభావితం అయ్యాను. అందుకే నేను ఈరోజు మీ ముందున్నాను. ఈ సాహసాన్ని మీరు మెచ్చుకుంటారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజు మేము ముందుకు ఈ విధంగా సాహసం చేసి రావడానికి కారణభూతులైన వారికి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. గీతా మకరందాన్ని రాసిన శ్రీ విద్యా ప్రకాశానంద స్వాముల వారికి, భగవద్గీత శంకర భాష్యాన్ని తెలుగులోకి అనువదించిన సూరపురాజు రాధాకృష్ణమూర్తి గారికి ఈ పుస్తకాన్ని రామకృష్ణ మఠం వారు ప్రచురించడం జరిగింది.
ఇక శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ప్లస్ గీతా ప్రెస్ వారి యాజమాన్యంలో వచ్చిన అనేక చిన్న పుస్తకాల నుంచి పెద్ద పుస్తకాల వరకు భగవద్గీత మీద ఉన్న పుస్తకాలు చదవడం వల్ల నేను అత్యంతంగా ప్రభావితుడినై నేను సైతం అనే భావానికి కలిసి వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారం.